అసలు నువ్వు సన్నగా ఉన్నావు తినవయ్యా. వాడికి ఇవ్వండి ఆంటీ. హలో, అమ్మాయి దొరికింది. హే, దొరికిందా? నువ్వు సూపర్ బ్రదర్. ఎక్కడ తేవాలి? ఇంకెక్కడికి, మీ ఇంట్లోనే. వచ్చే తీసుకోరా తీసుకో. హలో, వచ్చేసావా? సూపర్ బ్రో, తొందరగా వచ్చేసా బ్రో. 1 minute వచ్చేసా. దొరికిపోయావురా. ఇప్పుడు ఏం చేస్తారండి? చెప్తా. తెలుసురా నువ్వు వస్తావని, అమ్మాయిని తెస్తావని. సొల్లొద్దు, అమ్మాయిని తీసుకుని మా వాళ్ళు వదిలే. ఆ సూర్య గారికి కాల్ చేసి అమ్మాయి దొరికిందని చెప్పు. సూర్య వాడెవడు? నన్ను పెళ్లి చేసుకోకుండా పారిపోయినోడు. డోంట్ వర్రీ మై డియర్ చైల్డ్. వీడెవడు? ఫాదర్ను పట్టుకుని వాడు వీడు అన్నచో స్వర్గ ద్వారములు మూసుకొని పోవును. ఎరా, అమ్మాయిని తీసుకురామంటే దీని ఫాదర్ని కూడా తీసుకొచ్చా? నేను పిల్ల ఫాదర్ని కాదు, చర్చి ఫాదర్ని. మీరు చిరాకు పెడితే కాల్చి చంపేస్తా. ఏం మాట్లాడుతున్నావు? ఫైల్ నా చేతిలో ఉంది. గన్ నా చేతిలో ఉంది. తన చేతిలో ఫైల్స్ ఉన్నాయి, మీ చేతిలో గన్ ఉంది. నా చేతిలో నీ చేతుల్లో ఏమీ లేవు బిడ్డ, అందరూ ప్రభు చేతుల్లో ఉన్నారు. గమనించుడి. మీకు నా పొజిషన్ తెలియదు కదా, అలాగే ఆపండి. ఆ సూర్య కాల్ చేసి అమ్మాయి దొరికిందని చెప్పండి. అసలు ఆ సూర్య ఎవడరా? ఈ అమ్మాయి కిడ్నాప్ చేయమని డీల్ ఇచ్చినాడు. సూర్య ఎవడో నాకు తెలియదు. తెలియకుండానే కిడ్నాప్ చేసావా? ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఆ సూర్య గారికి ఏంటో సంబంధం? మరి ఎందుకు కిడ్నాప్ చేసావు? పెట్టాడు ఫోన్. లేదు, కిడ్నాప్ చేసిన కన్ఫర్మేషన్ లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరెవడు? నువ్వేంటి ఇక్కడ? బాబాయ్ నువ్వా? నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావా? అది కాదమ్మా, ఇతను ఎవరనుకుంటున్నావు? నా ఫ్రెండ్ తమ్ముడు. ఏదో డబ్బులు అవసరం అంటే నేను సహాయం చేద్దాం అనుకున్నాను, కానీ ఇంత లోపలే నిన్ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి, కథ చాలా దరిద్రంగా ఉంది. ఆ అమ్మాయికి సీన్ మొత్తం అర్థమైపోయింది. అవును, నేనే కిడ్నాప్ చేయించా. మీ నాన్న నీ పెళ్లి ఖర్చు చూస్తే నీ పెళ్లి తర్వాత నాకు ఏమీ మిగతా అర్థమైంది. నవగా ఫ్యామిలీ స్టోరీ. వీడే నాకు డీల్ ఇచ్చింది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? పాత డౌట్ క్లారిటీ వచ్చింది, కానీ కొత్తగా ఇంకో డౌట్ వచ్చింది. ఇంకేంట్రా డౌట్? వీడిని డీల్ ఇస్తే సూర్య ఎవరికి ఇచ్చాడు? చూసావా, అమ్మాయి ఇక్కడే ఉందని ముందే చెప్పానా? టైం చూసి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి ఒక్క తెలియదు, చాలా మంది ఉన్నారు. అందుకే టైం చూసి కిడ్నాప్ చేద్దాం అని చెప్పాను. కిడ్నాప్లో అన్నాక మాత్రం రిస్క్ ఉంటాయి. టెన్షన్ పడకు. నేను 1 2 3 అంటాను. నేను 4 5 6 అంటాను.